వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ. అమరవీరులకు నివాళులు అర్పించుకుంటూ ఉద్యమకారులకు న్యాయం జరగాలని ఏండ్ల నుండి పోరాడి తెలంగాణ సాధించుకున్నాము. ఉద్యమకారులు ఎంతో మంది ధర్నాలు, రాస్తారోకోలు, అన్ని కార్యక్రమాలు పాల్గొని మరి కష్టపడి మరి రాష్ట్రంను ఏర్పరచుకున్నాము. అప్పటి నుండి ఇప్పుడు వరకు మరి ఉద్యమకారులకు మంచి న్యాయం జరుగుతలేరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యమకారులకు 250 గజాల జాగా, 25,000 పెన్షన్, వాళ్లకు ఈ ఉద్యమకారులకు ఇవన్నీ కల్పిస్తామని, ఆర్థిక పరిస్థితులు మంచిగా లేకున్నా గానీ వాళ్ళు ఉద్యమంలో పాల్గొని వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసినట్టు అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని ఇన్ని రోజుల నుండి పోరాడి ఇంతవరకు వాళ్ళు ఉద్యమకారులుగా మిగులుతున్నారు. కాబట్టి నిన్న కమిటీ వేసుకోవడం జరిగింది. చాలా సంతోషము. ఈ కమిటీ మరి ఉద్యమకారులకు న్యాయం చేయాలి, న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఉద్యమకారులు కోరుకున్న కోరికలు ఏం పెద్దవి కావు, వాళ్లకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఉద్యమకారులు మరి ప్రతి కార్యక్రమాల్లో ముందు ఉండి మరి వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళను అసలే మర్చిపోకుండా ఇచ్చిన హామీని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఈ కమిటీ కూడా న్యాయం చేయాలని, న్యాయం చేస్తదని అనుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఆధ్వర్యంలో మరి అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేయడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి మరి నిన్న 679వ జీవో నంబర్ను విడుదల చేయడం, మరి కేకే కమిటీ వేసినందుకు మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఎన్నికల ముందు 250 గజాల స్థలం అన్నాడు, మరి ప్రతి నెల కూడా 25,000 పెన్షన్ అన్నారు, ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. మరి అదేవిధంగా హైదరాబాద్లో 100 ఎకరాల్లో శృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఉద్యమకారులకు ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా మరి ఆత్మగౌరవాన్ని కాపాడతామని చెప్పి మరి చెప్పినటువంటి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి 2.5 ఏండ్ల దాటినా కూడా మరి ప్రభుత్వం స్పందించలేదు. మరి అనేక పోరాటాల వల్ల నిన్న మరి కమిటీ వేయడం జరిగింది. మరి వేసినటువంటి కమిటీ కూడా జూన్ 2లోగా మరి ఈ యొక్క ఉద్యమకారులను గుర్తించి వారందరికీ కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే మరి కేవలం జైలుకు వెళ్ళే వాళ్ళే కాదు, కేసులైన వాళ్ళే కాదు, మరి ఉద్యమ సమయంలో అనేక మంది కూడా ఈరోజు మహిళలు కావచ్చు, మరి పురుషులు కూడా మరి పెద్ద ఎత్తున కూడా మరి పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి వాళ్ళ ఫోటోల ఆధారంగా కానీ, పేపర్లో వచ్చినటువంటి ఆధారంగా కానీ వాళ్ళకు గుర్తించి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని మేము ఈ కమిటీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదో తూతూ మంత్రంగా కొంతమందికే ఏదో గుర్తించినాం, మేము ఇచ్చినాం అని చెప్పి తూతూ మంత్రంగా కాకుండా మీ యొక్క ప్రతిష్టంగా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా ఉద్యమంలో ఆర్థికంగా మరి వాళ్ళ కుటుంబాన్ని పక్క పెట్టి ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మరి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదే ఆ కుటుంబాన్ని కూడా మరి ఉద్యమకారులకు ఇస్తున్నటువంటి గుర్తింపు విధంగా ఆ గుర్తింపు ఇవ్వాలని మరి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. మరి తొందరగా కూడా ఈ కమిటీ మరి కాలయాపన చేయకుండా విధి విధానాలు ఏందో ప్రకటించి మరి గుర్తింపు మరి ఉద్యమకారులకు ఇచ్చే విధంగా న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మరి అనేక పోరాటాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మా ఓరుగంటి ఆనంద్ గారికి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంటనే ఈ యొక్క కమిటీ మరి విధి విధానాలు ప్రకటించి మరి ముందుకు సాగాలని చెప్పి మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.